బాధితుడు కుక్కల విద్యాసాగర్ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, 4 రోజుల నుంచి ఎల్లో మీడియాలో నాణ్యానికి ఒక వైపు చూపిస్తూ ఓ మహిళ అంటే ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం, ఆమె ఏడుపులు, ఆమె బాధ చెప్పుకోవడం, ఎల్లో మీడియా అంతకుమించి ఆడవడం, వెంటనే పరమాన్నం వండడం, ఆ పరమాన్నం వండినటువంటి పాత్రకు వచ్చినటువంటి మసి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి పూసేటటువంటి ప్రయత్నం చేయటం. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే నాణ్యానికి రెండో వైపు ఏముందని చూపించే ప్రయత్నం. ఎస్, మీరు బాధితులు అంటున్నారు. డైరెక్ట్ గా చెప్పండి సార్. ఫస్ట్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈ కాదంబరి మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయమైంది? 2009లో హైదరాబాద్ లో పరిచయం అయిందండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక చోట ఎక్కడో పరిచయం అయింది. ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వటం, ఫ్రెండ్షిప్ పెంచుకోవటం, మాట్లాడితే డబ్బులు అడగటం, ఇటువంటి వ్యవహారాలు చేశారు. అంటే పరిచయం అంటే ఎట్లా? కామన్ ఫ్రెండ్స్ ద్వారా అంటే మీ కామన్ ఫ్రెండ్స్ కూడా మీలాగే బాధితులు అయి ఉండాలి కదా. మీకు ఎలా దగ్గరైంది ఆమె? ఏంటి మీతో దగ్గర అవ్వడానికి మిమ్మల్ని చూసి ఏ రకంగా? అంటే ఆమెకున్నటువంటి అలవాటు ప్రకారమే ఒక ట్రాప్ చేసే భాగంగా. నేను హైదరాబాద్ లో ఐ వాజ్ అ బిజినెస్ మ్యాన్ అండి. ఐ వాజ్ అ వెరీ వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ దట్ టైమ్. సో దట్ ఈస్ హౌ her target is basically businessmen. Her target is basically men with money. That is the main target. Men with money. Men with money. Her trap. She wants always to trap people who are with money. మీరు ట్రాప్ లో పడ్డారు అని అంటున్నారు. ట్రాప్ లో పడ్డాను అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఎలా మీరు అర్థం చేసుకున్నారు? ఎంతకాలం పట్టింది దీనికి? కొంతకాలం పట్టిందండి. అట్లీస్ట్ ఒక 1-2 సంవత్సరాలు పట్టింది. ఏమర్థమైంది మీకు అప్పుడు? నేను బాంబే షిఫ్ట్ అయ్యాను 2014లో. ఓకే. 2014లో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని. సో తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయటం, తను వాళ్ళ అమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి, లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తామని బ్లాక్ మెయిల్ చేయటం. నేను ఎక్కడున్నా సరే 50 లక్షలు పంపించండి, పంపించండి, రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేయటం. ఒక నెంబర్ నుంచి అని కాదు, 10 నెంబర్ల నుంచి ఫోన్లు చేయటం. డబ్బులు ఇవ్వకపోతే అందరికీ చెప్పేస్తాం. 10-15 ఫోన్ల నుంచి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేయటం. ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి వాళ్ళ ఫోన్ల నుంచి రకరకాలుగా చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది. అంటే బ్లాక్ మెయిల్ చేయడం అంటే తన దగ్గర మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి? ఏం ఎవిడెన్స్ ఉంది? ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? ఎందుకు మీరు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది? అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసి 2-3 ఫోటోలు దిగుండొచ్చు ఆవిడతోటి. ఓకే. అవి ఆవిడ కొంచెం మార్ఫ్ చేసి వాటిని మా ఫ్యామిలీకి చూపిస్తానని, నేను డాక్టర్ అవుతున్నా, నాకు 50 లక్షలు ఇవ్వాలి, నాకు 90 లక్షలు ఇవ్వాలి, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఇట్లాగా. నేను ఫ్లైట్ దిగుతుంటే ఎయిర్పోర్ట్ కి వచ్చేయడం, ఫస్ట్ వచ్చి నువ్వు నన్ను కలిసి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వచ్చి కార్లో వెయిట్ చేసి నువ్వు నన్ను కలవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటికి వస్తాను. సో రకరకాలుగా ఆమెతో ఫోటోలు దిగడం అనే అంశం మీ మెడకు చుట్టుకుందనుకోవాలా? ఎస్. ఫోటోలు మార్ఫింగ్ అంటున్నారు. 2-3 డేస్ నుంచి మీ ఫోటోలు కొన్ని, అంటే న్యూడ్ అని చెప్పలేను కానీ అర్ధనగ్నంగా కొన్ని ఫోటోలు తిరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో ఆమె చూపించింది కూడా. ఆ ఫోటోలు మీవేనా అసలు? మీరు ఎందుకు అలాంటి ఫోటోలు ఆమె దగ్గర ఉన్నాయా? మీ ఫోటోలన్నీ లేవు. అటువంటి అవన్నీ మార్ఫ్ చేసి పెట్టింది. ఎందుకంటే ఆవిడ అలవాటు కాబట్టి ఆ అలవాటు ప్రకారం ఇలాంటి ఫోటోలు చూపించి బెదిరించి ఎక్స్టార్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటో మీది కాదు అని, అంటే మీరు కాదు అని చెప్పడానికి ఏమన్నా చెప్పగలరా? ఒక ఆధారం ఏమైనా చెప్పగలరా? ఎలా అంటే మార్ఫింగ్ ఈజీ కాబట్టి చేసేసారని చెప్తారా? ఇంకేమన్నా చెప్తారా? మీరు ఫారెన్సిక్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చాలా హెల్దీగా లావుగా ఉండేవాడిని. అంత ఇదిగా కండలు తిరిగి కానీ అంత అటువంటి బాడీ ఎప్పుడు నాకు లేదు. ఎప్పుడు కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని. అంటే 6 ప్యాక్ లేదంటున్నారా మీరు? 6 ప్యాక్ ఎప్పుడు పొరపాటును కూడా జీవితంలో ఇంతదాకా అదృష్టం మాకు రాలేదు. ఆ ఫోటోలు చూసినప్పుడు మాత్రం 6 ప్యాక్ లో కనిపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ 6 ప్యాక్ లో ఉంటారని, 6 ప్యాక్ లో మీరు కనిపిస్తారని నేను అనుకున్నాను. అదే ఆ అదృష్టం నాకు ఇప్పుడు దాకా రాలేదు, బట్ ఆవిడ కల్పించింది. సో ఆ ఫోటో అయితే మీది కాదు? అది కాదు. అబ్సల్యూట్. ఓకే. మీరు ఈ బెదిరింపులకు భయపడినప్పుడు మీ దగ్గర నుంచి
ఏ రకంగా ఏమేమి తీసుకునేది, ఏమేమి లాగేది, ఎలా గుంజుకునేది? డబ్బులు, ఫ్లైట్ టికెట్లు, క్యాష్, హోటల్ బుకింగ్స్, ఓకే, బట్టల షాపింగ్లని, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ మనీ. ఓకే, ఆల్వేస్ మనీ అండ్ క్యాష్, మోస్ట్లీ క్యాష్. అంటే మీలాగే విక్టిమ్స్ చాలా మంది ఉన్నారని మీకు ఏమన్నా తెలిసిందా ఇంతకు ముందు? ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే తెలిసిందండి. ఈ మధ్య కాలంలోనే ఎలా తెలిసింది? ఏమున్నాయి? ఇంకా విక్టిమ్స్ చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఏమైనా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? తన గురించి తను ఈ విధంగానే చాలా మందిని చేసింది, ఇలాగే చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసింది, ఇలాగే చాలా మందిని హనీ ట్రాప్ చేసింది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఆవిడ డాక్టర్ అని చెప్తూ తిరిగే ఈవిడ 10 సంవత్సరాల నుంచి ఏ పేషెంట్ ని ఈవిడ ట్రీట్ చేస్తుందో అడగండి ఒక్కసారి, ఏ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుందో అడగండి ఒక్కసారి. ఓకే, ప్లస్ డ్రెక్సెల్ యూనివర్సిటీలో నేను డాక్టర్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంది ఇంటర్నల్ మెడిసిన్ లో. ఈవిడ అమెరికా ఎప్పుడు వెళ్ళిందో ఇంటర్నల్ మెడిసిన్ చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఇట్లాంటి ఫేక్ ఐడీస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈవిడ పుట్టింది 89 ఎప్పుడో. ఓకే, ఈవిడ పాస్పోర్ట్ 89 లో ఉంటుంది, ఈవిడ ఆధార్ కార్డ్ ఏమో 96, 94. ఒక సోషల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఏమని, ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ వెరీ వెల్ టు డూ, ఐఎమ్ వెల్ స్పోకెన్. వీటితో ఏమవుతుందంటే ఆల్ ది బిగ్ బిజినెస్ మెన్ వాట్ హ్యాపెన్స్ బేసిక్లీ వీ గెట్ ట్రాప్డ్. ఓకే, షీఈ్ అ వెరీ నైస్ లేడీ అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేస్తుంది. షీ విల్ మీట్ ట్వైస్ ఆర్ థ్రైస్ అండ్ ద థర్డ్ మీటింగ్ షీ విల్ సే గెట్ మ్యారీడ్ టు మీ. థర్డ్ మీట్ లోనే అడిగారా? థర్డ్ మీట్ లోనే యూ గెట్ మ్యారీడ్ టు మీ. షీ అండ్ హర్ మదర్ బోత్ ఆఫ్ దెమ్ మేడ్ మీ సిట్ ఇన్ అ కార్ ఇన్ దేర్ ఓన్ RBI క్వార్టర్స్. దిస్ హ్యాపెండ్ ఇన్ 2014-15. Okay. If you do not, then I will give you we will place a complaint. ఇందులో మదర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? మదర్ కోఆపరేషన్ కూడా ఉందా ఆమెకి? Sir, mother is no innocent lady. Mother is no innocent lady, I'm telling you. You can check to any police station in Bombay, wherever these people have entered. They go together. Okay. Let it be Gamdevi police station, let it be BKC police station, let it be any police station. They visit police stations as if we visit supermarkets. They visit police stations very regularly. కాదు సార్, అంత సింపుల్ గా అన్ని కేసులు పెట్టుకుంటూ లేకపోతే ఆమె పైన కేసులుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్ళినంత ఈజీగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కేసేటటువంటి లేడీ విషయంలో మీరు ఎలా ట్రాప్ లో పడ్డారు? సార్, నాకు ఇవన్నీ మొన్న ఈ మధ్య కాలంలోనే తెలిసింది. నేను ధైర్యం చేసుకుని నా ఆస్తి ఎప్పుడైతే ఇదవుతుందని తెలిసిందో నేను అప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని నేను కూడా ఒక విక్టిమ్ గా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాను. ఎప్పుడు మీరు మొదట్లో మీరు చెప్పింది 2009 లో హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశారు అని చెప్తున్నారు ఫంక్షన్ లో. మీరు కేసు పెట్టింది ఇప్పుడు 2024 లో ఫిబ్రవరిలో పెట్టారు. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? 9 అంటే 15 years. ఈ మధ్యలో నా ఫ్యామిలీ కూడా బ్రేకప్ అయిపోయింది, మొత్తం ఈవిడ చేయాల్సిన డ్యామేజ్లు అన్ని కూడా చేసేసింది మధ్యలో బాంబేలో ఉన్నప్పుడు. సో నా డివోర్స్ అవ్వటం ఇవన్నీ కూడా మధ్యలోనే అయిపోయింది ఈవిడ వల్ల. సో మీ ఫ్యామిలీ లైఫ్ 2000 నేను ధైర్యం చేయలేదు, బేసిక్లీ నేను బయటికి వెళ్ళి చెప్పుకొని ధైర్యం చేయలేదు. బట్ 2024కి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ నన్ను అడగటం, డబ్బులు అడగటం, టార్చర్ చేయటం, బ్లాక్మెయిల్ చేయడం 2023 నుంచి మొదలు పెట్టారు. ఓకే, నాకు మళ్ళీ నా ప్రాపర్టీ కూడా ఇదయ్యింది, దాన్ని ఏదో ఫోర్జరీ చేశారని చెప్పేసి మా ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఇంకా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దాని తర్వాత నేను విచారణ చేస్తే, అంటే నేను కూడా నా రీసెర్చ్ నేను చేస్తే వెబ్సైట్స్ లో కానీ ఎక్కడైనా కానీ గూగుల్లో కానీ నౌ డేటా ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. Data is available everywhere. Okay, you press her name. She's got multiple names. Kakashan Aryan ani, Natasha ani, Kadambari Jetwani ani, రకరకాల ఐడెంటిటీలు, రకరకాల పేర్లు, రకరకాల మనుషుల మీద మ్యారేజ్ ప్రపోజల్ అని కేసులు. మీరే ఆ డేటా అంతా మీరే తీసుకోండి. డెఫినెట్ గా కొన్ని లభించాయి మాకు, అంటే కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ ద్వారా కూడా కొన్ని ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానండి, అండ్ హెవీలీ ఎక్స్టార్షన్ ర్యాకెట్ సైకిల్లో రన్ అవుతూ ఉంటాయి. You can check in Delhi extortion rackets, again in Bombay also. Many builders
ఇన్ ఢిల్లీ, నోయిడా, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఇంత పెద్ద రాకెట్ జరుగుతుంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి దొరకకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నారు? అది ఆ స్పెషాలిటీ వాళ్ళకే తెలియాలి. స్పెషాలిటీ వాళ్ళకే తెలియాలి. అంటే తను ఒకటే ఉందా, పెద్ద గ్యాంగ్ ఉందా? ఎందుకంటే ఒక్కరితో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఏదైనా గ్యాంగ్ ఉంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దట్ దే హ్యావ్ టు థరలీ డూ దేర్ ఓన్ రీసెర్చ్. They have to thoroughly do their own research, investigate all. మీ రిక్వెస్ట్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడే విత్డ్రా చేసుకోండి. మీ రిక్వెస్ట్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, మీరు ఇక్కడే విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. చాలా అన్యాయం జరిగింది ఒక మహిళకు, పోలీసు వ్యవస్థ ఆ రకంగా వ్యవహరించింది, ఇట్లాంటి దుశ్శాసన పర్వం ఎక్కడా చూడలేదు, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూశామని. నిజానికి మీరు కేసు పెట్టినప్పుడు పోలీసులకు ఎవిడెన్స్ ఇచ్చారా? పోలీసులు కూడా చట్టబద్ధంగానే వ్యవహరించారా? చెప్పండి ఫస్ట్. సార్, పోలీసులకి నాకు బంధుత్వం గాని మిత్రత్వం గాని ఎటువంటిది ఏమీ లేదు. ఐ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ అన్లైక్ ఎనీ అదర్ విక్టిమ్. Unlike any other victim, I have approached the police station, I have given my case.